జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనపై కూడా వివాదం రాజుకుంది. పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుండి ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయినా సరే భారీ ర్యాలీగా పాలకుర్తి చౌరస్తాకు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఉద్రిక్తత నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఈ ప్రాంతంలో 15 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతూ శాంతి భద్రతలను కాపాడుతూ పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి నాయకులు. మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో మరి మామిడాల యశస్విని గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తదనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి మరి ఆటంకంగా వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో గతంలో ఎర్రబెల్లి దయాకర్రావు గారికి తోడుగా ఉండి వెంట ఉండి అక్రమంగా నిలిచి మరి ప్రజల్ని పీడించి పందికొక్కులా దోపిడీ చేసుకుని తిన్నోళ్ళందరూ వారి పంచన చేరి ఇవాళ మా కార్యకర్తలను అడుగడుగున ఇబ్బంది పెడుతూ మరి కేసులను పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా మా కార్యకర్తల మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గత 3 సంవత్సరాల కిందట పాలకుర్తి మండల కేంద్రంలో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ రోజు మరి అభివృద్ధి చెందుతున్నటువంటి పాలకుర్తి మండల కేంద్రాన్ని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్ర నరసింహ దేవాలయం, సోమేశ్వర దేవాలయం ఇక్కడ చాలా గొప్పది. బొమ్మెర పోతనేట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప దేవాలయం. ఈ మండల కేంద్రాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడం కోసం మరి రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో గతంలో మేము పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. శాంతియుతంగా వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇచ్చి మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని శాంతియుతంగా వెళ్దామని మేము వస్తే ఇవాళ పోలీసు వాళ్ళంతా 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి మరొక మహిళను కూడా చూడకుండా మరి నన్ను కూడా ఎంతో తొక్కిసలాటల్లో నేను దాదాపు స్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత ఎండలో మరి ఎందుకు వచ్చాను, నేను దయన్న లేరు, నేను 15 ఏళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోలే, ప్రజల కష్ట సుఖాలు రాత్రింబాళ్ళు దయాన్నవంతుకు నేను తిరిగి చూసినా మీ అందరూ కూడా తెలుసు. మరి ఆ అభిమానంతోనే ఆ ప్రేమతోని ఇవాళ నా వాళ్ళు మరి అధైర్యపడద్దు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి, నేను వస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, పాల్గొంటారు అనే ఉద్దేశంగా మరి నేను రావడం జరిగింది తప్ప ఇక్కడేదో మరి ప్రజలే గమనిస్తారు. మేము ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఏ దౌర్జన్యం చేయలేదు, రాబోయే రోజుల్లో కూడా చేయను. ఎప్పుడు కూడా వాళ్ళే మా మీద దాడి చేసి కొట్టి మా యొక్క సోషల్ మీడియా నాయకుడిని నూకేస్తే దెబ్బ తాకింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన మీద ఉంటే మమ్మల్ని కూడా నూకితే కింద పడితే మేము అందరం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టి ఇది పద్ధతిగా ఎట్లా అని వాళ్ళను తీసుకొని వచ్చేమో కుర్చీలేసి కట్టిస్తున్నారు. గద్దెను తిరిగి మమ్మల్ని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టారు. ఆమె ఎన్ఆర్ఐ ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఏం చేస్తారో ఆమె ఏం చేస్తారో అభివృద్ధి వదిలిపెట్టి డెవలప్మెంట్ వదిలిపెట్టి ఈ పోలీస్ స్టేషన్లకు ఝాన్సీ రెడ్డి అంటే ఆమెకు ఇక్కడ ఎటువంటి హక్కు లేదు. ఆమె ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండాలంటాల్సిన ఆమె ఓ ఇన్ఛార్జిగా చలామణి అయితే ఆమె ఒక 50 మంది కాంగ్రెస్ గుండాలను మరి నాయకులను వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లకు మిట్ట మధ్యాహ్నం అందరితో పాటు వచ్చి వీళ్ళందరినీ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు, అందరి మీద కేసులు కావాలి, వీళ్ళందరూ జైలు పోవాలి ఇప్పుడు అని హెచ్చరిక జారీ చేసి అక్కడ రాజకీయంగా రెచ్చగొడితే ఆడ మా ఒక యువకుడు పేపర్ రాసి అడ్డు పోతుంటే ఆయన మీద కట్టెలతోటి కాంగ్రెస్ నాయకులు గుండాలందరూ ఎంబడి కొట్టడం జరిగింది. ఆ విధంగా కూడా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇది రాజకీయం చేస్తా ఉన్నారా, మీరు తెలంగాణ తల్లి కావాలా కాంగ్రెస్ తల్లి కావాలా అనేది తర్వాత ముచ్చట. మీరు అనుకుంటారు మేము కేసీఆర్ గారి దయాకర్రావు గారి సైనికులం, మీ యొక్క కేసులకు రాత్రి 1 గంట దాకా మమ్మల్ని నిర్బంధించి రాత్రి గద్దె దిమరించి దాని మీద బొమ్మ పెట్టుకొని బాంబులు కాస్తున్నారు. అధికారం ఉండి రాత్రి 12 గంటలకు 1 గంటకు పెడితే మీరు రాజకీయం చేసి మీ అధికారాన్ని ఏ రకంగా లాభం చేసి మీరు 1 గంటకు బాంబులు కాల్చుకునే స్వాతంత్రం వచ్చినంత భాగంగా చేస్తా ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ నడుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. జనగామ జిల్లా పాలకుర్తిలో మరోసారి ఉధృత వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వార్ అన్నట్లుగా అక్కడ పరిస్థితులు కనబడుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
వివాదం రాజకీయ పరిణామాలకు చోటు చేసుకుంది. పాత తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు వైండింగ్ పనులు భాగంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి పక్కకు పెట్టే మళ్ళీ అప్పుడు ఇదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తారు. కానీ కాంగ్రెస్ నేతలేమో కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య ప్రదర్శన, ఆధిపత్య పోరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గ నేతలను, మండల స్థాయి నేతలందరికీ కూడా కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ ర్యాలీగా రాజీవ్ చౌరస్తాకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాటతో ఉచిత వాతావరణం తలెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ నేతలేమో మేము శాంతియుతంగా అక్కడికి చేరుకొని శాంతియుతంగా మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ శాంతియుతంగా పోలీసులకు కాంగ్రెస్ చేసినటువంటి దాడులు కావచ్చు, కాంగ్రెస్ తీరుపై ఫిర్యాదు చేసినకు వస్తే కావాలనే పోలీసులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు మాపైనే దాడి చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రాజీవ్ చౌరస్తాలో భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నేతల యాక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు ఎట్లా ఉండబోతుంది, ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్టు కూడా పోలీసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. రాజీవ్ చౌరస్తాలో మాత్రం పోలీసులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వారైతే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కావాలనే రాజకీయాల కోసం, కావాలనే రాజకీయ దురుద్దేశంతో మాత్రమే కొత్త నమూనా ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి కానీ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎట్లా ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ నేతలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అయితే పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలకు వివాదంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది.